Journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు సిలువను గురించినటువంటి ఛాయారూపకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వ్యక్తుల యొక్క జీవితాల్ని దేవుడు మనకు ఒక నమూనాగా రాబోయేటటువంటి వాస్తవానికి ఒక సాదృశ్య రూపకంగా లేఖనాల్లో మన కొరకు ఉంచారు. ఆ షాడోస్ ని మనం వెతుక్కుంటూ మనము కల్వరి వైపు, సిలువ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒకానొక ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి దాహం వేసింది. ఎంతగా అంటే ఇక మోషే మీద తిరగబడ్డారు. మరణమైపోతామేమో అన్నంత పరిస్థితి ఎదురైంది. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక రాయిని చూపించి, నేను అక్కడ నిలబడతాను, ఆ రాయిను కొట్టు, ఆ రాయి చీల్చబడి అందులో నుండి నీళ్ళు వస్తాయి. బిహోల్డ్, I will stand before you there on the rock at Horeb, and you shall strike the rock, and water will come out of it, and the people will drink. యేసుక్రీస్తు ప్రభువారిని లేఖనాల్లో ఆయా సందర్భాల్లో రాక్ అన్నటువంటి మాట సింబాలిక్ గా యూజ్ చేయటం అనేది మనం గమనించవచ్చు. రాక్ యాజ్ ద సింబల్ ఆఫ్ క్రైస్ట్. 1 కొరింథీ 10:4 కూడా పౌలు భక్తుడు రాస్తాడు, ఆ చీల్చబడినటువంటి రాయి క్రీస్తే, ఆ రాయిలో నుండి వారందరూ త్రాగారు. ఒకే రాతిలో నుంచి వచ్చిన నీళ్లు త్రాగారు. ఒకే మేఘము కింద వారు నడిచారు. ఒకే సముద్రంలో, ఎర్ర సముద్రం అనేటువంటి నీళ్లలో వారు బాప్తిస్మం పొందారు. ఒకే నాయకత్వం కింద వారు నడిచారు. ఒకే ఆహారాన్ని తిన్నారు అని ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్రను గురించి చెప్తూ ఆ బండ క్రీస్తే అంటాడు. ఆ బండ క్రీస్తు. సో సింబాలిక్ గా ఆ చీల్చబడినటువంటి రాయి యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్య రూపకంగా ఉంది. వెన్ యు సే రాక్ అన్నప్పుడు ఇట్ రిజెంబుల్స్ ఆర్ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ, రెఫ్యూజీ. ఎందుకంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు ప్రభువే పునాదిగా బండ మీద కట్టబడినటువంటి ఆ ఇంటికి సాదృశ్య రూపకంగా మనం చూస్తున్నప్పుడు క్రైస్ట్ ఈజ్ దట్ ఫౌండేషన్ విచ్ గివ్స్ అస్ స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ టుమారో యాజ్ అ రెఫ్యూజీ ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ బిల్డింగ్. యేసు క్రీస్తు ప్రభువులోనే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా నెరవేరినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, దట్ రాక్ వాజ్ స్మిటెన్. గాడ్ ఇన్స్ట్రక్టెడ్ మోసెస్ టు స్ట్రైక్ ద రాక్ ఫర్ ద వాటర్ టు ఫ్లో. దేవుడే చెప్పాడు మొదటి సందర్భంలో ఆ రాతిని కొట్టుమన్నాడు. దేనికి సాదృశ్య రూపకంగా అది కనిపిస్తా ఉందంటే యెషయా గ్రంథం 53:4-5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అతడు మన అపరాధముల నిమిత్తమై గాయపరచబడ్డాడు, మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు నలుగగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ద స్మిటెన్ రాక్ రిజెంబల్స్ ద క్రాస్. సిలువను సూచిస్తా ఉంది. సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఆ వేదన అది సాదృశ్య రూపకంగా ఉంటా ఉంది. ఎందుకు ఆ రాయి కొట్టబడింది? కొట్టబడినటువంటి ఆ రాయిలో నుండి ఏమి బయటికి పెళ్ళుబుకునే అంటే వాటర్. కొట్టబడినటువంటి రాయి సిలువ వేయబడినటువంటి క్రీస్తునకు, చేల్చబడినటువంటి ఆయన శరీరమునకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉంటే, అందులో నుండి ఫ్లో అయినటువంటి వాటర్ కనుక చూసినట్లయితే ఇట్ సింబలైజెస్ ద సాల్వేషన్. ఎలాగైతే దప్పిక కొనినటువంటి ప్రజలు మరణావస్థలో దప్పిక చేత పీడించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క
భౌతికమైనటువంటి ఆ దప్పికను తీర్చి వారిని బ్రతికించింది ఆ రాతిలో నుంచి వచ్చినటువంటి నీరు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కలువరి శిలువలో చేల్చబడినప్పుడు ఏమైందా అంటే యోహాను సువార్త 4:14 అంటాడు కదా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిక కొనును, అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడకును దప్పికొనడు, కానీ నిత్య జీవమునకై అవి వారిలో ఉబికెడి నీటి ఊట వలె ఉంటాయి. ద వాటర్ దట్ కమ్స్ ఫోర్త్ రిప్రజెంట్ ద లివింగ్ వాటర్, జీవజలము. ఆ జీవజలము ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ సమరయ స్త్రీ ఆ రోజు నీళ్ల కోసం వచ్చింది, కానీ జీవజలమును కనుగొన్నది. ఆ జీవజలమును ఎవరైతే త్రాగుతారో, తృప్తి పరచబడతారో, అంతరంగంలో నుండి కలిగేటటువంటి ఆ దప్పిక, ఆ థర్స్ట్, నాట్ ఫిజికల్ థర్స్ట్ అనేది ప్రతిరోజు మనకు వస్తుంది. ఆ నీళ్లు త్రాగుతాం, మరలా తాగుతాం, జీవిత కాలం అంతా తాగుతాం. క్రైస్ట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ థర్స్ట్. అమ్మా, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ ఇంతకంటే భయంకరమైనటువంటి దప్పిక ఒకటి ఉంది. అది మానవుని యొక్క అంతరంగంలో నుండి ఆ వెలితి, ఆ శూన్యత, ఆ ఖాళీతనం, అది పాపం వలన కలిగినటువంటిది. ఆ పాపం వలన కలిగినటువంటి ఆ యొక్క శూన్యత, ఆ లాక్సిటీ, ఆ యొక్క వెలితి అనేది శరీరంలో ఎట్లాగైతే వాటర్ ఎప్పుడైతే ఆ యొక్క వెలితి వస్తుందో, బాడీ థర్స్ట్ ఫర్ ఇట్, క్రేవ్ ఫర్ ఇట్. అవి తాగినప్పుడే బాడీ సాటిస్ఫై అవుతుంది. అలాగే దేవుని గురించి దైవ చింత కలిగినటువంటి మానవుడు ఆ దేవుని కలుసుకునేంత వరకు, దేవునితో తెగిపోయినటువంటి ఆ సంబంధం తిరిగి నెలకొల్పబడే వరకు కూడా అతని అంతరంగంలో ఉన్నటువంటి దప్పిక ఆరదు. పాపము కొరకై పరితపిస్తున్నటువంటి మానవుడు, పడిపోయినటువంటి మానవుడికి ఈ జీవజలము కావాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఎవరైతే తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో, ఆయన వాని యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారును అని మరొక చోట యోహాను సువార్త 7:37-38 వరకు ఆయన సెలవు మనం చూస్తాం. క్రైస్ట్ ఈస్ ద లివింగ్ వాటర్. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆ క్రీస్తు ప్రభువుని గనక నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన ఒక వ్యక్తి యొక్క అంతరంగములో పరిశుద్ధాత్మ అనేటటువంటి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ని, ఆ ప్లాంటేషన్ ని ఆయన ప్లాంట్ చేస్తాడు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ విదిన్. ఒక నీటి చుక్క బొట్టు దొరికితే చాలు అన్నట్లుగా ఆ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నట్లుగా మానవుడి యొక్క జీవితం ఒకప్పుడు విడినది. ఎక్కడ దొరుకుతుంది నాకు తృప్తి, ఎక్కడ మై సోల్ విల్ బి సాటిస్ఫైడ్ అన్న స్థితిలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితాన్ని ఆయన ఎలా మార్చాడయ్యా అంటే, ఎడారి లాంటి బ్రతుకుని జల ప్రవాహములుగా, ప్రవాహ నదులుగా ఆయన చేస్తానిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి స్థిర నివాసం చేయడం ద్వారా అది నెరవేర్చబడతా ఉంది. అందుకనే ఇఫ్ ఎనీవన్ థర్స్ట్ లెట్ హిమ్ కమ్ అండ్ డ్రింక్. వాడు వచ్చి దప్పిక తీర్చుకునవలను, అది వాడి కడుపులో నుండి జీవజల నదులుగా ప్రారును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తృప్తిపరచడమే కాదు కదా, మనల్ని అవుట్ పోరింగ్ లాగా, లేకపోతే ఒక గిన్నె నిండి పొర్లుతున్నది అని చెప్పాడు కదా, అట్లాగా మనం అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లుగా చేస్తాడు. సమాధానము కనీసం లేనటువంటి మన బ్రతుకుల్లో దేవునితో సమాధానపరిచి ఇతరుల్ని సమాధానపరిచేటటువంటి స్థితికి, సమాధానపరిచే పరిచర్యను మనకు అప్పగించి మనము సమాధానపరుచు వారిగా, అలాంటి దేవుని పిల్లలుగా ఆయన మనల్ని చేశాడు. తృప్తే లేనటువంటి యొక్క జీవితానికి ఆయన మనల్ని ఎలా ఆశీర్వదించాడయ్యా అంటే, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడయ్యా అంటే, మనం అనేక మంది జీవితాల్ని ఆశీర్వాదకరముగా వారికి ఈ జీవ జల నదులను అందించేటటువంటి సాధనాలుగా, ఒక ఛానల్స్ గా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. సో అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కలువరి శిలువ మీద ఆయన he was smitten.